ఉందా? మీరు సరే మీ పార్టీల మధ్య మంచి వాతావరణం బంధం దెబ్బతింటుందా ఉంటుందా అంటే ఇదంతా ఎట్టుంటుందంటే రాజకీయ పార్టీలు ఎంత పొత్తుల్లో ఉన్నా సెకండరీగా తాము బలపడాలనే చూసుకుంటాయి. ఏ పార్టీ అబ్బో మనం పొత్తులో ఉన్నాం కదా మనం ఇలాగే బక్క చిక్కుందామని ఎవరు అనుకోరులేండి. మీరు ఆ భ్రమంలోంచి బయటికి రండి, కొద్దిగా ఆ భ్రమంలో మాత్రం ఉండకండి. ఒకటి. రెండవది, ఈ జగన్మోహన్ రెడ్డి గారే పంపకూడదని ఏముంది, అదొక చర్చ నడుస్తోంది. రెండవది, సునీతారెడ్డి గారు ఏం చెప్పారు, ఇప్పుడు అవినాష్ రెడ్డిని కనుక మనం ఏమన్నా అంటే ఆడు బీజేపీలోకి వెళ్ళిపోతాడు అన్నారని చెప్పలా? ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఏమన్నా ట్రయల్స్ చేస్తుండొచ్చు కదా, స్టేట్లో పవర్ పోయింది కనీసం అక్కడేమన్నా చేద్దామని ట్రయల్స్ వేస్తుండొచ్చు కదా, ఎందుకు ఆ ప్రమాదం ఎందుకు ఊహించకూడదు? ఇప్పుడు ఒకటి వికే గారు, నాకు తెలుసు అంటే నేను భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానాన్ని నేను చాలా సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నా. నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకత్వం వాళ్ళందరినీ కూడా గమనిస్తున్నాం, మనందరం కూడా గమనిస్తున్నాం. సాధారణంగా ఏంటంటే వాళ్ళు పనికిరాని చెత్తను వాళ్ళ పక్కన పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పనికిరాని చెత్తతో సమానం. కోరి చెత్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎప్పుడెప్పుడు చెత్తను వదిలించుకుందామని చూస్తారు కానీ చెత్తను ఆవిడ ఇంట్లో పెట్టుకోడు. కాబట్టి అటువంటి ఆలోచన ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రెండోది, రాజ్యసభలో కూడా ఆల్మోస్ట్ మెజారిటీ వచ్చేసింది ఎన్డీఏకి. నాకు తెలుసు ఒక జస్ట్ 2 సీట్స్ ఎంతో జస్ట్ షార్ట్ ఉన్నారు, అది కూడా మేకప్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి 11 మంది ఉన్నారా 12 మంది ఉన్నారా దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఎన్డీఏ ఆన్ ఇట్స్ ఓన్ నౌ హ్యాస్ ఎ మెజారిటీ ఇన్ రాజ్యసభ. ద ఎన్డీఏ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ పార్టీ. సో ఓన్ స్ట్రెంగ్త్ ఉంది. ఎలాగో లోక్సభలో కూడా ఉంది. ఇంక దేని పనికి వస్తాడు జగన్ రెడ్డి? దేనికి అవసరం అసలు ఈ చెత్త? ఈ అవినీతి పరుడు ఈ అవినీతి పరుడు దేనికి అవసరం సార్? ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ వీళ్ళంతా ఇన్ని కేసుల్లో ఉండి ఒక పక్కన కేజ్రీవాల్ గారి విషయంలో కానీ ఇంకా రకరకాలుగా మరి ఉక్కుపాదం మోపుతున్నప్పుడు అవినీతి పరుల పైన తెలిసి ఇటువంటి అవినీతి పరులు మళ్ళీ పార్టీలు ఎందుకు చేర్చుకుంటారు? కాబట్టి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. వీళ్ళ సంఖ్యాబలం అక్కర్లేదు.